ఈరోజు ఇంకా నీ జీవితంలో అద్భుతం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం అనేది రావట్లేదు నీ జీవితంలో. విశ్వాసం ఎందుకు నీ జీవితంలో కలగట్లేదంటే దేవుని మాటను సరిగా వినట్లేదు. నువ్వు దేని కోసమైన వెతుక్కుంటూ వచ్చావో, ఏ కృప కావాలని దేవుని వెతుక్కుంటూ వచ్చావో, ఏ అద్భుతం కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, ఏ స్వస్థత కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, ఏ యొక్క ఆశ్చర్య కార్యం కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, ఎటువంటి అవసరత కోసం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చావో, అది నీ జీవితంలో ఆయన జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడైన దేవుడు. ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు, అపారమైన శక్తి కలిగిన దేవాది దేవుడు. నీ నా మనవట్టి మానవ స్వభావం కలిగిన దేవుడు కానే కాదైనా దేవుడు మనకు అందించే ప్రతి ఒక్క ఉపదేశం అది మనకు ఆశీర్వాద కొరకే గాని మరి వేరే విధంగా కాదు. దేవుడు ప్రతి ఒక్క ఉపదేశాన్ని నీకు అందిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని నీ హృదయంలోనికి నువ్వు తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఉపదేశం అది మనకు సంబంధించిందని మనం తెలుసుకోగలగాలి. ఆ ఉపదేశాన్ని మనం అంగీకరించగలిగినట్లయితే ఆ ఉపదేశం మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుడు మనకిచ్చే ప్రతి ఉపదేశం అది మన యొక్క ఆశీర్వాదం కొరకే, మన దీవెన కొరకే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో ఉండి ఏదో వచ్చి మరి ఏదో అటెండెన్స్ వేయించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి కాదు, కానీ దేవుని యొక్క ఉపదేశం మనకి ఏమి బోధిస్తున్నాడు, ఆ ఉపదేశం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఆ ఉపదేశం మన జీవితంలో ఏం అనుగ్రహిస్తుంది అనేది మనం గ్రహించినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశం మన జీవితాల్లోకి ఏం తీసుకొస్తుంది, ఎటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలోనికి తీసుకొస్తాయి, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు కావచ్చు, దేవుని యొక్క ఉపదేశం కావచ్చు, దాని వలన మన జీవితంలో ఏమి జరుగుతుంది, ఏమి మేలులు మనం అనుభవిస్తాం అనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన బోధించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దైవ జ్ఞానం పొందుకుని దేవుని ఆత్మ నడిపింపులో మరి సొలొమోను మహారాజు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడి ఇక్కడ రాస్తున్న మాటలు ఏంటంటే, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆయన రాస్తున్న మాటలు ఏంటంటే, నా కుమారుడా ఏంటంటే, నా ఉపదేశాన్ని నువ్వు మరవద్దు, నా ఆజ్ఞలను ఏం చేయొద్దు, హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే గైకొనాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క ఉపదేశం మనము మరిచే వారంగా ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము మరిచే వారంగా ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలారా, దేవుని ఉపదేశం కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు అనంటే దేవుడు మనకు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏ రీతిగా మనము బ్రతికితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని కూడా రాసి ఉంచిన దేవుడు. హల్లెలూయా. అవి ఆజ్ఞాపూర్వకంగా మనకు అందించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవాది దేవుడే మనకు వాటిని అందించి ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఉపదేశం కావచ్చు, ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఒక్క ఆజ్ఞలు కావచ్చు, మనం మరిచిపోకూడదు. వచ్చి ఏదో కొద్దిగా వినేసి మళ్ళీ వెళ్ళిపోయి మన జీవన శైలిలో మనం కలిసిపోవడం కాదు, కానీ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఆయన ఉపదేశాలని మరిచేవారుగా ఉండడానికి వెళ్ళలేదు. అవంట ఎలా భద్రపరచుకోవాలంటే అవి కంఠహారంగా మనము ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉపదేశాన్ని మనమంట కంఠహారం మనం ఎత్తిలా మన కంఠానికి ధరించుకుంటామో అలా మనము వాటిని ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని ఎందుకు మరవద్దంటున్నాడు? దేవుని ఉపదేశం వల్ల నీకు ఉపయోగం ఏంటి? దేవుడు నీకు అనుగ్రహించిన ఆజ్ఞల వల్ల మనకి ఏం మేలు జరుగుద్ది? ఆ ఉపదేశం వల్ల మనం ఎటువంటి మేలును మనం పొందుకుంటామో కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీకు బోధిస్తున్నారు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నారు. చాలామంది అంటారు కదా, ఆ దేవుని వాక్యం వినడం వలన, ఆయన ఉపదేశాన్ని వినడం వలన మనకు ఉపయోగం ఏంటి కదా? ప్రతి ఒక్క దానికి కూడా ఉపయోగం అనేది ఉండాలి కదా. మరి దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఈ ఉపదేశాన్ని నువ్వు గైకుంటే, ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తే, ఉపదేశాన్ని మరవకుండా నీ హృదయంలో ఉంచుకోగలిగితే నువ్వు ఏం జరుగుద్ది? నీకేమై జరుగుద్ది? ఒక మనిషి మాట కాదు ఇది, మనిషి ఆజ్ఞ కాదు ఇది, ఇది దైవికమైన ఆజ్ఞ. ఇది దేవుడు మనకు అనుగ్రహించే ఉపదేశం. అది దేవుడు మరి నీకు అనుగ్రహించే ఆ ఉపదేశం ద్వారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞల ద్వారా మనకి ఏం మేలు జరుగుద్ది? ఆ ఉపదేశాన్ని గైకొనడం వలన మనకి ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం? దేవుని పిల్లలారా చూడండి, అదే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందామండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఆయన అంటున్నారు కదా, మీరు అనుకోవచ్చు దేవుని ఉపదేశాన్ని అంగీకరించడం వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది? దేవుని ఉపదేశాన్ని నువ్వు విని ఆయన యొక్క మాటలు గ్రహించిన వ్యక్తిగాను ఉండినట్లయితే మనము సురక్షితంగా బ్రతకగలుగుతామని, కీడు వచ్చుననే భయము లేకుండా నెమ్మదిగా మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తున్నామండి. ఏ కుటుంబం కూడా సంతోషం లేని పరిస్థితులు మనం చూస్తున్నామండి. ఏదో ఒక విషయంలో సంతోషాన్ని కోల్పోతున్నారు. ఆర్థికపరమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే మరి సొంత వారితో ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, అలాగే బంధువులతో ఇబ్బందులు, అనేక రకాల శోధనను అనుభవిస్తున్నారు. సంతోషం అనేది కానరాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నెమ్మది లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరినైనా కదిలించండి, వారు చెప్పే విషయం ఏంటంటే ఏదో ఒక సమస్య గురించి వారు తెలియజేస్తున్నారు. పలకరించగానే బాగున్నారా మీరు అనగానే మేము బాగున్నామండి అని అంటారు పైకి. కానీ మరలా వెంటనే వారి కుటుంబం ఎటువంటి సమస్యను ఎదుర్కొంటుందో, వారు ఎటువంటి బాధలు ఉంటున్నారో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, మరి ఎటువంటి నెమ్మది లేని పరిస్థితులు వారి కుటుంబాల్లో ఉంటున్నాయో ఈ రోజున అందరూ కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, కుటుంబాల్లో ఎందుకు నెమ్మది ఉండట్లా? కుటుంబాల్లో ఎందుకని సురక్షితంగా బ్రతకలేకపోతున్నారు? ఎందుకని సౌఖ్యవంతమైన జీవితం ఉండట్లేదు ఈ రోజున? ఎందుకని నీ కుటుంబం సంతోషంగా సాఫీగా సాగట్లేదు? సుఖవంతమైన జీవితం అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం, సంతోషంగా కుటుంబాలు ఉండడం అంటే ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందమయంగా బ్రతకడం. సురక్షితంగా బ్రతకడం అంటే దేవుని బిడ్డలారా ఎటువంటి ఆపద వారి జీవితాల్లో లేకుండా నెమ్మదిగా జీవించటమే. కానీ ఈ రోజున నెమ్మది అనేది కనబడట్లేదు, సంతోషం అనేది కనబడట్లేదు దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించిన వ్యక్తివైతే, దేవుని ఉపదేశాన్ని త్రోసివేయకుండా, దేవుడు నీకు అనుగ్రహించిన ఆజ్ఞలను త్రోసిపుచ్చకుండా, దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞలు ఆయన అనుగ్రహిస్తున్నారో, ఏ ఉపదేశాన్ని అయితే నీకు ఆయన ఉపదేశిస్తున్నాడో, ఏ మంచి యొక్క ఉపదేశాన్ని నీకు ఆయన బోధిస్తున్నారో, ఏ రీతిగా నేను ఉండమని ఆయన చెబుతున్నారో, ఏ రీతిగా నువ్వు బ్రతకాలో ఆయన నేర్పుతున్నారో, ఏ రీతిగా నువ్వు నడవాలో నీకు తెలియచేస్తున్నారో,
ఆ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, నువ్వు సురక్షితంగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా. నువ్వు నెమ్మదిగా నువ్వు జీవించగలుగుతావు. నీ కుటుంబంలో నెమ్మది అనేది అనుగ్రహించబడుతుంది. ఎందుకనంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటుంది గనక, ఆ ఉపదేశం నీ హృదయంలో ఉంటుంది గనక, దేవుడు అనుగ్రహించిన ఉపదేశాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటావు గనక, ఆ వాక్యాన్ని నువ్వు గైకొంటావు గనుక, ఆ వాక్యం నీకేం చేస్తుందంటే నెమ్మదిని కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆ వాక్యం నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అవును, అక్కడ రాయబడిన మాట ఏంటంటేనంట, కీడు వచ్చునన్న భయము మనకుండదు. ఎవరికి ఉండదు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరించగలుగుతారో, వారికి కీడు వస్తుందేమో, ఆపద వస్తుందేమో, శోధన వస్తుందేమో అనే భయం లేకుండా నెమ్మదిగా బ్రతకగలుగుతారు. కానీ ఈరోజు నీ జీవితంలో నెమ్మది ఉండట్లా, ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషం ఉండట్లా, ఈరోజు నువ్వు సౌఖ్యవంతమైన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నావు. ఏదో ఒక భయం నీ జీవితంలో ఉంటుంది. నెమ్మది లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు ఈ రోజున. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉపదేశాన్ని నీ హృదయంలో నువ్వు ఉంచుకోలేకపోబట్టే, నువ్వు దేవుడు నీకు అనుగ్రహించిన ఆజ్ఞలను నువ్వు గైకొనలేకపోబట్టే ఈరోజు నీ బ్రతుకంత అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎటు వెళితే ఏ ఆపద వస్తుందని భయపడుతున్నావు, ఎటు వెళితే ఏ కీడు వస్తుందని నువ్వు భయపడుతున్నావు. నీ కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయనే ఒక భయము, దిగులు నిన్ను ఆవరించి ఉంది. దేవుని బిడ్డ చూడండి, భయంకరమైన శోధనలు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన తెగుళ్ళు దేశం మీదకు, ప్రపంచం మీదకు వచ్చినా దేవుని బిడ్డలు నెమ్మదిగా బ్రతికారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉపదేశం ప్రతి వారి హృదయంలో ఉంది కనుకే. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుడు ఆయన రెక్కల క్రింద వాళ్ళు భద్రపరుస్తాడు. ఏ కీడు మనకు రానివ్వడు, ఏ ఆపద మనకు రానివ్వడు, ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, ఏ కష్టం మనల్ని ఏమీ చేయలేదు, ఏ అప్పు మనల్ని ఏమీ చేయలేదు, ఏ ఇబ్బంది మనల్ని ఏమీ చేయలేదు, ఏ అనారోగ్యం ఏమీ చేయలేదు అనే ఒక ధైర్యంతో మనం బ్రతకగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ నెమ్మది నువ్వు అనుభవించలేకపోతున్నావు. నీ కుటుంబంలో ఒక సురక్షితమైన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు. ఏ కష్టం వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందనే ఒక బాధ, ఈ అప్పులు, అనారోగ్య సమస్యలు చూసి ఇవేం చేస్తాయో నా జీవితాన్ని ఒక భయంకరమైన వేదన, నెమ్మది అనేది లేకుండా బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొనే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో ఏం దొరుకుద్ది? నెమ్మదిగా ఉంటాం. నీ కుటుంబం అంతా కూడా సురక్షితంగా బ్రతకగలుగుతారు. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు ఆయన మాట్లాడుతున్న కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపరచుదా. ఎవరికంటండి? ఎవరు నెమ్మదిగా బ్రతకగలరు? ఎవరు ఈ భూమి మీద నెమ్మదిగా బ్రతకగలరు అని అంటే, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటించగలుగుతారో, ఆయన మాటను నమ్మి ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ ఎవరైతే జీవించగలుగుతారో వారి జీవితాల్లోకి నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, అయ్యా నీ వాక్యము నాకు ఏంటంటే నెమ్మది కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు? నేను బాధలో ఉన్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, నేను కష్టములో ఉన్నప్పుడు, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏది నెమ్మది కలుగు చేస్తుందంటే దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉపదేశం ప్రభా
అయ్యా నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది, నా బాధల్లో నాకు నెమ్మది కలుగుతుందయ్యా అని దావీదు భక్తులు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉపదేశం వలన, దేవుని ఉపదేశాన్ని మనం గైకొనడం వలన, దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఆజ్ఞలను మనం గైకొనడం వలన మన జీవితాల్లో మనం సురక్షితంగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. చుట్టూ ఎన్నో శ్రమలు చెలరేగుతున్నప్పటికీ కూడా, శత్రువు ఎన్నో అలజడులు సృష్టిస్తున్నప్పటికీ కూడా, సాతానుడు అనేక రీతిగా శోధించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఎన్నో ఆపదలు నీ జీవితంలోని ప్రవేశింప చేయాలని వాడు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, వాడు ఎన్నో ప్రమాదాలు నీ జీవితంలోనికి పంపాలని వాడు ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే, దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగినట్లయితే నువ్వు సురక్షితంగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా. నీ కుటుంబం సురక్షితంగా బ్రతకగలుగుతుంది. అంత మాత్రమే కదా, నువ్వు నెమ్మదిగా నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు నెమ్మది నీ జీవితంలో ఉండట్లేదు? దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు కదా, మరి ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనే ఉంటున్నావు కదా, అయినా నీ జీవితంలో ఎందుకు నెమ్మది ఉండట్లా? ఎందుకని నువ్వు భయపడుతున్నావు? ఎందుకని నువ్వు అలజడి చెందుతున్నావు? ఎందుకని ఏ కీడు వస్తుందోనని భయపడుతున్నావు? ఎవరు భయపడతారంటే కీడు వస్తుందని? దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వారు, దేవుని ఉపదేశం అందని వారు, వారికి ఎప్పుడు కూడా భయమే. కానీ దేవుని ఉపదేశం ఎవరికైతే అందించబడుతుందో వారు సురక్షితంగా బ్రతుకుతారండి. హల్లెలూయా. సుఖవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారండి, ఒక ధైర్యంతో నడవగలుగుతారండి, నెమ్మదిగా బ్రతకగలుగుతారండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఉపదేశాన్ని గైకొనే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గైకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు అనుక్షణము. బిడ్డ, నువ్వు భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నానంటాడు ప్రభు. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని ప్రభు మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, నేను చెప్పిన విధంగా నడుచుకో అంటాడు ప్రభు. నీకు దేవాది దేవుడు ప్రతి దానికి ఆయన ఉపదేశాన్ని నీకు అందిస్తూ ఉంటాడు. మేలుకరమైన సంగతులు నీకు ఉపదేశిస్తుంటాడు. దేవుని బిడ్డ, ఆ ఉపదేశాన్ని నువ్వేం చేయాలి? అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఏ ఉపదేశమైనా, ఎటువంటి సందేశాన్ని ప్రభు నీకు అందించినా ఆ సందేశాన్ని, ఉపదేశాన్ని, ఆ ఆజ్ఞలను నువ్వు గైకొనే వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే నువ్వు సురక్షితంగా బ్రతకగలుగుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఉపదేశం మనం వినడాన్ని బట్టి, గైకొనడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలు గైకొనడాన్ని బట్టి మొట్టమొదటిగా ఏంటంటే మనం సురక్షితంగా బ్రతకగలుగుతాము. హల్లెలూయా. నెమ్మదిగా మనం బ్రతకగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే రెండవదిగా ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, రెండవదిగా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. నా ఆజ్ఞలను నీవు మనస్సు నుంచుని కొనిన ఎడల, నువ్వు కనుపాప వలె వాటిని కాచుకుని ఎడల నీవు బ్రతుకుదువు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి చెప్పండి, ఏంటంట? ఆయన ఆజ్ఞలను మనస్సులో ఉంచుకొని కనుపాప వలె వాటిని కాచుకొని ఎడల మనం బ్రతుకుతామండి. దేనిని బట్టి బ్రతుకుతున్నాం మనం? దేనిని బట్టి మనం జీవిస్తున్నాం మనం? ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నారండి. మీరు దేనిని బట్టి బ్రతకగలుగుతున్నారు? దేవుని బిడ్డ, మనం తీసుకునే పౌష్టిక ఆహారాన్ని బట్టి మనం జీవిస్తున్నామా? చెప్పండి. నేను పౌష్టిక ఆహారం తీసుకుంటున్నానండి, చాలా శ్రద్ధ తీసుకుంటున్నా నా శరీరం మీద, జిమ్ చేస్తున్నా, నేను ప్రతి ఒక్క రోజు మరి హెల్త్ కేర్ తీసుకుంటున్నా, నేను ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నాను, మంచి ఫుడ్ తీసుకుంటున్నాను
అందుకు నేను బ్రతుకుతున్నా అని మీరు అనొచ్చు. దేవుని బిడ్డ, చూడండి, శరీరం బ్రతకాలంటే, శరీరం జీవించాలంటే ఆహారం, శారీరకపరమైన ఆహారం అవసరమే. కానీ ఇక్కడ శరీరం గురించి ప్రభు మాట్లాడలేదా? ఆత్మను గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బ్రతకాలంటే, నువ్వు ఆత్మలో బ్రతకాలంటే, ఆత్మికంగా నువ్వు బ్రతకాలంటే నీకేం కావాలి అంటే దేవుడు అందించే ఉపదేశం. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశం నేను ఆత్మికంగా బ్రతికిస్తుంది, నిన్ను ఆత్మికంగా నేను జీవింపజేస్తుంది నిన్ను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతున్నారండి. ఈరోజు మనం వేటిని బట్టి బ్రతుకుతున్నాం? నా మటుకు నేనైతే చెప్పగలను, నేనైతే దేవుని యొక్క ఉపదేశాన్ని బట్టి బ్రతకగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుని యొక్క మాటే, దేవుని యొక్క ఉపదేశమే నన్ను బ్రతికించిందండి. నా బ్రతుకుకు ఒక అర్థాన్ని తీసుకొచ్చిందండి. నా జీవితానికి ఒక విలువ తీసుకొచ్చిందండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను బట్టి మనం బ్రతుకుతామండి. దేవుని యొక్క ఉపదేశమే నేను బ్రతికించేది. ఈ లోకపరమైన జీవితం గూర్చి కాదు ఇక్కడ మాట్లాడేది దేవుడు. శారీరకంగా నువ్వు బ్రతకాలి అని అంటే శరీరపరంగా నీకు ఆహారం ఎంతో అవసరం. అలాగే ఆత్మికంగా నువ్వు బ్రతకాలి అని అంటే నీకు ఖచ్చితంగా దేవుని ఉపదేశం కావాలి. ఈరోజు ఈ దినాలలో మనం చూస్తున్నాం, పైకి బ్రతికినట్టే కనిపిస్తున్నారు, కానీ చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఈరోజు చనిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఆత్మికంగా పైకి బానే కనిపిస్తున్నావు, బ్రతికినట్టే ఉంటున్నావు. దేవుని వాక్యం మరి ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. అవునండి, ఈరోజు పైకి ఎంతోమంది ఆత్మికంగా కనిపిస్తున్నారు, బ్రతికినట్టే కనిపిస్తున్నారు, కానీ ఆత్మికంగా చచ్చిపోయిన స్థితిలో, జీవం లేని స్థితిలో, నిర్జీవమైన స్థితిలో చాలామంది బ్రతుకుతున్నారండి. ఈ రాత్రి నువ్వు కూడా, నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. పైకి ఆత్మికంగానే కనపడుతున్నావు, బ్రతికినట్లే కనపడుతున్నావు, కానీ ఒక నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఒక చనిపోయిన స్థితిలో, జీవం లేని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. చాలా మంది అంతే ఉంటున్నారు, నిర్జీవమైన చాలా మందిని చూస్తున్నాం. ఆత్మికంగానే కనిపిస్తున్నారు కానీ బ్రతికినట్లే ఉంటున్నారు, కానీ జీవం లేని వారుగా నిర్జీవం అయిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బ్రతకడం అంటే ఏంటంటే నువ్వు ఆత్మికంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మికంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి, చాలామంది ఎలా ఉన్నారంటే ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉన్నట్టుంటున్నారు. ఆత్మికంగా ఎదుగుదల అనేది లేదు, విశ్వాసంలో ఎదుగుదల లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు. అదే నిర్జీవమైన పరిస్థితి, అదే స్థితిలో ఉంటున్నారు చాలామంది. బ్రతికినట్టే కనిపిస్తున్నారు, కానీ జీవం లేని వారిగానే ఉంటున్నారు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నారు నాన్న. అవును, పైకి బ్రతికినట్టే ఉంటున్నావు, కానీ నిర్జీవమైన స్థితిలో ఉన్నావు. నీ ఆత్మీయ లోతు చూస్తే ఈ రోజున ఎలా ఉంది అని అంటే, మొదట్లో ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు, విశ్వాసంలో ఎలా ఉన్నావు అంటే అలాగే ఉన్నావు, ప్రార్థనలో ఎలా ఉన్నావు అంటే అలాగే ఉన్నావు. ఎదుగుదల అనేది కనపడట్లేదు. ఆర్థికంగా డెవలప్ అయిపోతున్నావు, బాగానే ఆర్థికంగా బాగానే సంపాదించుకుంటున్నావు, అన్నీ బాగానే ఉంది, కానీ ఆత్మీయత ఎలా ఉంది? దేవుని ఉపదేశం ద్వారా
నీ విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? దేవుని ఉపదేశాన్ని పొందుకోవడం ద్వారా నువ్వు ప్రార్థనా జీవితంలో నువ్వు ఎంత స్థాయికి ఎదగగలిగావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. నిర్జీవమైపోయిన స్థితిలో ఉన్నావా? ఒకవేళ రక్షణ పొందుకున్న దినాల్లో ఉన్న ఆత్మీయత మరి ఇప్పుడు లేదేమో నీ జీవితంలో. అటువంటి ఆసక్తి నీలో లేదేమో ఈరోజు. దేవుని యొక్క ఉపదేశాన్ని సరిగా నువ్వు గైకొన్న లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయేవేమో, దిగజారిపోయేవేమో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. గైకొన్న లేని స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క ఉపదేశాన్ని ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు నాన్న. దేవుని వాక్యం, దేవుని యొక్క ఉపదేశం మనల్ని బ్రతికిస్తుంది, ఆత్మికంగా మనల్ని వృద్ధి చేస్తుంది, విశ్వాసంలో మనల్ని వృద్ధి చేస్తుంది, ప్రార్థనా జీవితంలో మనల్ని వృద్ధి చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిజమే దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. వేదనలో ఉండినప్పుడు, కృంగిపోయి ఉన్న స్థితిలో, ఒక నిస్సహాయురాలిగా ఉండిన స్థితిలో, ఎవరి ఆదరణ దొరకని పరిస్థితుల్లో, సొంత వారే తృణీకరించిన పరిస్థితుల్లో, ఇక నేను బ్రతకడమే వేస్ట్ అనుకుంటున్న పరిస్థితుల్లో, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మన యొద్దకు వచ్చి మనల్ని బ్రతికిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అన్నిటిని కోల్పోయిన పరిస్థితుల్లో, అందరినీ కోల్పోయిన పరిస్థితుల్లో, అందరి చేత తృణీకరించబడి ఒంటరైపోయిన పరిస్థితిలో, ఏమీ లేక నిస్సహాయకంగా మిగిలిపోయిన పరిస్థితిలో దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. హల్లెలూయా. అవును, ఎలా బ్రతికిస్తుంది అది? ఆ సమయంలో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడండి. ఆ వాక్యం, ఆ ఉపదేశం నీతో మాట్లాడుతూ ఉంటుందండి. చనిపోవాలనుకున్న నీకు ఒక ఆశ కలిగిస్తుందండి. హల్లెలూయా. నువ్వు బ్రతకాలని ఒక ఆశలోనికి నువ్వు రాగలుగుతావండి. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో మా జీవితంలో ఈ అనుభవం మేము పొందుకోగలిగాం. ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అందరూ తృణీకరించిన పరిస్థితుల్లో, అందరూ ఒంటరి చేసిన పరిస్థితుల్లో, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, ఒంటరైపోయిన వేళ, ఎవరు లేరు మాకు అనుకుంటున్న వేళ, ఇక మేము చనిపోతే బావలే అనుకుంటున్న వేళ, దేవుని వాక్యం మాతో మాట్లాడే మమ్మల్ని బ్రతికించిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, దేవుని యొక్క వాక్యం వాళ్ళని బ్రతికిస్తుంది. అందుకని దావీదు అంటున్నాడు తన అనుభవంలో, అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికించింది అని. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. అవునండి, దేవుని వాక్కుకు అంత శక్తి ఉంది, దేవుని యొక్క ఉపదేశానికి అంత పవర్ ఉంది. చనిపోవాలి అనుకుంటున్న నిన్ను ఆ యొక్క మాట, ఉపదేశం తిరిగి నేను జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఎంతోమంది, ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. ఎంతోమంది ఫోన్ కూడా చేస్తూ ఉంటారు. ఏమనంటే, బ్రదర్ మేము ఇక చనిపోవాలనుకున్నాం, ఇక బ్రతుకు మీద ఆశ లేదు, మాకున్న కష్టాలు, ఇబ్బందులు, కన్నీటి పరిస్థితులు, రోగాలు, అప్పులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో ఇక చనిపోవాలనుకుంటున్నా, ఇక నాకు బ్రతుకు మీద ఆశ లేదు. కానీ అప్పుడే ఫోన్ ఓపెన్ చేశా, యూట్యూబ్ ఆన్ చేశా, అప్పుడు మీ వాక్యం వస్తుంది. మీరు వాక్యాన్ని అందిస్తున్నారు, ఆ వాక్యము మమ్మల్ని బ్రతికించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చనిపోవాలి? దైవజనులు శుభవార్తలో వాక్యాన్ని అందించేవారు. ప్రతి శుక్రవారం మన శుభవార్త ఛానల్లో ఓదార్చు ప్రేమ అనే ప్రోగ్రాం వచ్చేది. ప్రతి శుక్రవారం సాయంత్రం శుభవార్త ఛానల్లో దైవజనులు వాక్యం అందిస్తున్నారు. ఒకరోజు అందిస్తూ ఉన్న సమయంలో కర్నూలు ఆ ప్రాంతంలో
ఒక తల్లి తనకు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంట. భర్తను కోల్పోయింది. బిడ్డ ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. ఆ బాబు కూడా చనిపోయి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. పెళ్లి కావాల్సిన పాప ఉంది, బాబు ఉన్నాడు, ఇంకొక బాబు. సమస్యలు చూస్తే చాలా అధికమైపోయి ఉన్నాయి. అటు భర్తను కోల్పోయింది, బిడ్డను కూడా కోల్పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె అనుకుందంట, ఇక నాకు బ్రతికి ఉపయోగం ఏంటి? ఇక నేను కుటుంబాన్ని నేను పోషించలేను, నా వల్ల కాదు. వివాహ వయసుకు వచ్చిన 2 పిల్లలు ఉన్నారు, వారికి సంబంధాలు నేను చూడలేను. బ్రతికి ఉపయోగం ఏంటి? ఇక నేను చనిపోవాలి అని తనే కాకుండా తన పిల్లలు కూడా చనిపోవాలి, కుటుంబం చనిపోవాలని ఒక పాయిజన్ బాటిల్ తీసుకొచ్చుకున్నారంట. పాయిజన్ బాటిల్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. వారు మాట్లాడుకున్నారు, ఏమనంటే ఈ నైట్ మనం చనిపోవాలి, ఇక మనం బ్రతకకూడదు నాన్న అని తల్లి బిడ్డలు కూడా చెప్పింది. వారు సరే మమ్మీ అనుకున్నారు. అలా అనుకుని ఈవినింగ్ టైంలో ఒకసారి వారు టీవీ ఆన్ చేశారంట. టీవీ ఆన్ చేసినప్పుడు టీవీలో మరి అప్పుడే ఓదార్చు ప్రేమ ప్రోగ్రాం వస్తుంది. దైవజనులు వాక్య సందేశాన్ని అందిస్తున్నారు. అందిస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజనుడికి ప్రవచన వరం ఉంది కనుక, పేర్లతో పిలిచే వరం ఉంది కనుక దైవజనుని పేరుతో పిలుస్తున్నారు. లక్ష్మి, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోతే నీ ఉపయోగం ఏంటి? దైవజనులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. దైవ సేవకుడు ఇక్కడుండి మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, దైవ సేవకునికి ఎవరో తెలియదు. ఆమె కూడా దైవజన్ని నేరుగా ఇప్పుడు ప్రత్యక్షంగా కలిసిన వ్యక్తి కాదు, మాట్లాడిన వ్యక్తి కూడా కాదండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అందరూ తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ, నా బాధ, మన బాధలు అన్నీ ఆయన చూస్తున్న దేవుడండి. ప్రతి ఒక్కరిని కూడా దర్శించే దేవుడండి ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని అందిస్తూ దైవజనుడు మాట్లాడుతున్నారండి. మాట్లాడుతూ ఉండగానే ఆ యొక్క మాట, దేవుని యొక్క మాట ఆమె హృదయాన్ని ఎప్పుడైతే తాకిందో మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను చనిపోవాలనుకున్నానయ్యా, నువ్వు లేవేమో అనుకున్నానయ్యా, నాకెవరూ లేరు కదా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోగలను? ఇక నా వల్ల కాదు కదయ్యా, ఈ కుటుంబాన్ని నేను నడపలేను కదయ్యా, నా భర్త లేడు, నా కుమారుడు లేడు, నా జీవితం ఎలా అనుకున్నానయ్యా, నేను ఇక కుటుంబాన్ని పోషించలేను, ఇక నేను ఓడిపోయాను, నేను చనిపోవాలనుకున్నానయ్యా. నా బ్రతుకు మీద విరక్తి కలిగిందయ్యా. కానీ నేను చనిపోవడం నీ చిత్తం కాదయ్యా, నేను చనిపోతే నా ఆత్మ నిజమైన నరకానికి వెళ్ళిపోద్దయ్యా. నాతో నువ్వు సూటిగా మాట్లాడే ప్రభువా, నన్ను క్షమించు అని అక్కడికక్కడ మోకరించి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, దేవుని బిడ్డలారా, మరలా తను బ్రతికించబడింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. అవునండి, ఎంతో మంది అలా దేవుని యొక్క వాక్యము ద్వారా ఎంతో మంది బ్రతుకుతున్నారండి, ఎంతో మంది జీవిస్తున్నారండి. దేవుని యొక్క ఉపదేశం ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆమె ఒక్కరే కాదండి, ఎంతో మంది చనిపోవాలనుకునేవారండి దేవుని మాటల ద్వారా బ్రతకగలుగుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవును, ఆ తల్లి తర్వాత ఆమె తన కుమారుని పంపింది. ఆమె ఎవరో మనకు తెలియదు. ఆమె ఒక లెటర్ రాసి ఆమె ఆ లెటర్ను తన కుమారుడి ద్వారా పంపించి ఈ పరిచర్యకు ఆమె కానుక పంపించారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. అవునండి, మన దేవుడు గొప్పవాడు. ఆయన ఇచ్చే ఉపదేశం, ఆయన ఇచ్చే వాక్యం మన జీవితాలను బ్రతికిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకు మీద ఆశను కలిగిస్తుందండి. ఆమె ఒక్కరే కాదు, ఈరోజు అనేక మంది మన చర్చిలో విశ్వాసుల దగ్గరకు ఒకరోజు హౌస్ విజిటింగ్కి మేము వెళ్ళాం. రెడ్డిపాలెం, బూర్గంపాడు
ఆ ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు ఆ బిడ్డల పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. ఆర్థికంగా వారు చాలా ఆర్థిక అవసరతల్లో ఉన్నారు. వారు చిన్న చిన్న గృహాలు వారివి. అటువంటి సమయంలో వారిని దర్శించడానికి వెళ్ళి ప్రార్థించుదామని, వారిని దర్శించుదామని వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు చక్కగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా ప్రేమగా మాట్లాడే ఆ బిడ్డలు మాట్లాడిన మాట ఏంటంటే, డాడీ, మా పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. మేము అడిగాం, మీకు ఎలా పోషణ, ఎలా మీ జీవితం, మీరు ఎలా బ్రతకగలుగుతున్నారో, మీరు చిన్న చిన్న గృహాల్లో ఉంటున్నారు కదా, చిన్న చిన్న ఆదాయాలు కదా మీవి, చాలని జీతాలు కదా, పని చేసుకుంటున్నారు కదా, కష్టపడితేనే కదా మీరు బ్రతికేది, ఎలా మీ కుటుంబం, ఎలా మీ జీవితం అని అంటే ఆ బిడ్డలు చెప్పిన మాట ఏంటంటే, వారన్నారు, డాడీ, మేము ఏదో ఉందని బ్రతకట్లేదు, కేవలం దేవుని మాటల ద్వారా మేము బ్రతుకుతున్నామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, వారన్న మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినాయి, మమ్మల్ని చాలా ప్రోత్సాహపరిచినాయి. మేము పడిన ప్రయాస వ్యర్థం కావట్లేదు. వారు ఆర్థికంగా బలహీనులుగానే ఉన్నారు, కానీ ఆత్మికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాటను, ఆ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగితే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆయన మాట నిన్ను జీవింపజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశం నిన్ను నడిపింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాట ఏంటంటే, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉపదేశం మనకి ఏం కలుగు చేస్తుంది అంటే, దేవుని వాక్యంలోంచి దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 104వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచుదామా. దేవుని యొక్క ఉపదేశం మనకు వివేకాన్ని కలిగజేస్తుంది. దేవుని మాటను వినగలిగినట్లయితే, దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగినట్లయితే, దేవుని యొక్క ఉపదేశం నీకు ఏం కలుగు చేస్తుందంటే వివేకాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వివేకం లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు కదా. వివేకం లేకుండా ఈ రోజున ఎంతో మంది తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. వివేకం లేదు కనుకనే ఈ రోజున ఎలా బ్రతకాలో మనకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు దేవుని ఉపదేశాన్ని నువ్వు గనక అంగీకరించే వ్యక్తిగా ఉంటే, దేవుని ఉపదేశం నీకు వివేకాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా నడవాలో నీకు తెలియచేస్తుంది. నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలియచేస్తుంది. నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు కదా, కానీ దేవుని యొక్క వాక్యము నీకేం చేస్తుందంటే వివేకాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎవరితో ఎలా ఉండాలో తెలియజేస్తుంది. దైవజనులతో ఎలా ఉండాలి, నీ సంఘంలో ఉన్న విశ్వాసులతో ఎలా ఉండాలి, నీ తోటి సహోదరులతో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు నీ భర్తతో ఎలా ఉండాలి, నీ భార్యతో ఎలా ఉండాలి, నీ కుటుంబంతో ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా దేవుని ఉపదేశం నీకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వివేకము కలిగిన వ్యక్తివైతే నీవు వక్రమమైన మార్గంలోనికి వెళ్ళవు. నీవు వివేకము కలిగిన వ్యక్తివైతే నువ్వు సన్మార్గంలో నడవగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉపదేశం నువ్వు అంగీకరిస్తే ఆ యొక్క ఉపదేశం నిన్ను మంచి మార్గంలో నిన్ను నడిపిస్తుందండి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము, దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అంటాడు, వివేకం అంటే అర్థం ఏంటంటే దుష్టత్వమును అసహ్యించుకొనుటే వివేకమని యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఏంటండి? దుష్టత్వాన్ని అసహ్యించుకొనుటే వివేకం. అది పాపం, అటు వెళ్ళకూడదు. పాపాన్ని చూసి అసహ్యించుకోవడమే వివేకం. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నేను పాపాన్ని చూసి అసహ్యించుకున్నాడట. ఎందుకని? నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉంది కనుక, నీ యొక్క వాక్యము నా హృదయంలో ఉంది కనుక నేను పాపాన్ని అసహ్యించుకున్నా
అంటే అది పాపము అనేది నీకు వివేకాన్ని కలుగు చేస్తుంది. నువ్వు అటు వెళ్ళకూడదు అనేది నీకు వివేకాన్ని కలుగు చేసేది ఏంటంటే దేవుని యొక్క ఉపదేశము మాత్రమే. హల్లెలూయా. అది పాపము, అది మంచి, అది చెడు అనేది నీకు ఎలా తెలుస్తుందంటే దేవుని యొక్క ఉపదేశము వలనే. హల్లెలూయా. ఎంతో మందికి ఈ వివేకం తెలియక, ఎందుకని అంటే వారికి దేవుని ఉపదేశం లేదు గనుక, దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవారుగా లేరు గనుక వారు తప్పు మార్గంలో నడుస్తున్నారండి, పాప మార్గంలో నడుస్తున్నారండి. వివేకము లేకుండా అనేక మార్గాల్లోకి నడిచి ఎంతో మంది చనిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది పాడైపోతున్నారు, ఎంతో మంది యవనస్తులు చెడిపోతున్నారు, ఎన్నో కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎన్నో బ్రతుకులు పాడైపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు వివేకం రావాలంటే, మంచేదో చెడేదో నువ్వు తెలుసుకోవాలంటే, ఏది మంచి మార్గమో నువ్వు తెలుసుకోవాలనంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశాన్ని గైకొనే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ ఉపదేశం నీకు వివేకాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. అవును, కొంతమంది అంటారు కదా, ఏమనంటే దేవుడు రక్షణ పొందుకోకముందు ఎలా ఉన్నాడో, ఈమె ఎలా ఉంది, కానీ ఇప్పుడు మందిరానికి వస్తున్న తర్వాత భలే బ్రతుకు మార్చుకుందండి, భలే జీవితాన్ని మార్చుకుందండి, తన నడవడిక అంతా మారిపోయిందండి, తన పరిస్థితి అంతా మారిపోయిందండి. ఎలా మారింది? దేవుని యొక్క ఉపదేశం అంగీకరించడాన్ని బట్టే. హల్లెలూయా. ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆ పాపం ఇప్పుడు చేయకూడదు, నేను అది పాపం, అది చెడు మార్గం, అది మరి అనేక ఆ మార్గం గుండా మనం వెళ్తే నేను చెడిపోతాను, పడిపోతాను, నాశనం అయిపోతాను అనే వివేకం ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధ గ్రంథంలో నుండే. హల్లెలూయా. దేవుని ఉపదేశంలో నుండే. అందుకే ఆ పాపాత్మురాలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, అంతకుముందు ఆమె ఏంటంటే పాపాత్మురాలు, రాళ్లతో కొట్టబడింది ఆమె. వారందరూ కూడా, ఊర్లో ఉన్న వారందరూ రాళ్లతో కొట్టి ఆమెను తీసుకొని వచ్చారు. కానీ యేసయ్య మాట్లాడారు ఆమెకు, ఏమనంటే ఇక నువ్వు పాపము చేయొద్దు నాన్న అని చెప్పారు. హల్లెలూయా. దేవుడు అందించిన ఉపదేశాన్ని ఆమె స్వీకరించింది, ఇంకా ఎన్నడూ ఆమె పాపము చేయలేదు. హల్లెలూయా. అంటే ఆమెకి ఏం కలిగిందంటే వివేకం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇంకా నువ్వు ఇంకా పాప స్థితిలోనే ఉంటున్నావు. కారణం ఏంటి? ఇంకా సక్రమమైన మార్గంలో నువ్వు రాలేకపోతున్నావు, వంకర మార్గంలో వెళ్తున్నావు. కారణం ఏంటి? దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు కనుక, దేవుని ఉపదేశాన్ని హృదయంలోకి నువ్వు తీసుకోలేకపోతున్నావు కనుక, ఎందుక నువ్వు ఒక అవివేకగానే బ్రతుకుతున్నావు, ఇంకా అజ్ఞానంలోనే బ్రతుకుతున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు అవివేకిగా అజ్ఞానిగా ఉండకూడదు, నువ్వు వివేకం పొందుకోవాలని దేవుడు నీకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అందుకనే మంచి మార్గం మీద బోధిస్తాడు ఆయన నీకు. దేవుని బిడ్డలారా, ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. వివేకం కలిగి బ్రతకాలి మనము, అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగే చూడండి, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించడాన్ని బట్టి మూడవదిగా ఏం జరుగుతుందండి? మనకు వివేకం కలుగుతుంది. హల్లెలూయా. నాలుగవదిగా చివరిగా ఏంటంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ఏంటండి? దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవారు ఏ మార్గంలో ఉన్నారండి? జీవ మార్గంలో ఉన్నారు. నిర్జీవమైన మార్గంలో లేరు వాళ్ళు. దేవుని ఉపదేశము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అనంటే జీవ మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించే ఉపదేశం ఎక్కడ తీసుకెళ్తున్నానా? జీవ మార్గంలోనే తీసుకుని వెళ్తుంది. ఆయన జీవాధిపతి అయిన దేవుడు గనుక, ఆయనే జీవమై ఉన్నాడు గనుక, నీ దేవుడే జీవం గనుక ఆయన నిన్ను జీవ మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి ఈ మార్గంలో నడవడం ఇష్టం ఉండట్లేదు, ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు కదా, ఉపదేశం చేస్తుంటారు ఏంటంటే, నానా
నువ్వు అటు వెళ్ళొద్దు, వారి దగ్గరికి వెళ్ళొద్దు, వీరి దగ్గరికి వెళ్ళొద్దు, అమ్మా ఈ మార్గంలో నడవద్దు, వారితో స్నేహం చేయొద్దు, అమ్మా వారితో నువ్వు మాట్లాడొద్దు, ఇలా చెప్తూ ఉంటాం. దైవజనులు కూడా అంతే బోధిస్తారు. అమ్మా మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని దేవుని ఆత్మ కలిగిన సేవకులు చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి ఆ మార్గంలో నడవడం ఇష్టం ఉండదు, ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల ఉపదేశం కొంతమందికి నచ్చదు, దైవజనుల ఉపదేశం కొంతమందికి నచ్చదు, దేవుని ఉపదేశం కొంతమందికి నచ్చదు. ఏంటంటే వాళ్ళకి వాళ్ళే జ్ఞానవంతులని వారు అనుకుంటారు. వారికి వారే ఏమనుకుంటారంటే వారికేం తెలుసులే, మాకే బాగా తెలుసు అనుకుంటారు. కొంతమంది సొంత మార్గాలను ఎంచుకుంటారు, సొంత మార్గంలో వెళ్ళిపోతారు, సొంతగా ఆలోచన చేసి సొంత మార్గాలను ఎంచుకుంటారు. నిజమే కదా? ఎంతో మంది సొంత మార్గాలను ఎన్నుకొని వారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది జీవితాలు వినాశనం అయిపోయినాయి. ఈ రోజున ఎంతో మంది బ్రతుకులు పాడైపోయినాయి. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. యూదా పత్రికలో, యూదా పత్రిక ఒకే పత్రిక ఉంటుందండి. ఆ అధ్యాయంలోని 11వ వచనాన్ని చదవండి. వారు కయ్యను నడిచిన మార్గంలో వారు నడిచిరి, బహుమానము పొందాలని బిలాము నడిచిన మార్గంలో ఆతృతగా పరిగెట్టారంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ మార్గాలు ఏంటంటే సొంత మార్గాలు. అదే సామెతల గ్రంథంలో అంటాడు కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచే మార్గాలు. సొంత మార్గాలు ఎన్నుకున్నారు ఎవరు? బిలాము. కొంతమంది కయ్యను మార్గంలో నడుస్తున్నారంట. కయ్యను మార్గము, బిలాము మార్గం ఏంటంటే సొంతగా ఆలోచన చేసుకొని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత మార్గాలు ఎంచుకొని వారి జీవితాలు ఏమైపోయినాయో మీ అందరికీ తెలుసు కదా. సొంత మార్గాలు ఎన్నుకొని కయ్యను జీవితం నాశనం అయిపోయింది, బిలాము జీవితం నాశనం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సొంత మార్గంలో మనం వెళ్ళొద్దంటున్నాడు దేవాది దేవుడు. నువ్వు సొంతగా ఆలోచన చేసుకొని, నువ్వు సొంత ఆలోచనలు చేసుకొని, సొంత మార్గాలను నిర్ణయించుకొని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు బ్రతికావా, నువ్వు కూడా వినాశనం అయిపోద్ది. నీ జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోద్ది. కానీ దేవుని ఉపదేశాన్ని విను, దేవుని ఉపదేశాన్ని అంగీకరించు, దేవుని మాటను అంగీకరించు, దేవుడు ఉపదేశించే ప్రతి మార్గమును విను. ఆ మార్గం నేను జీవ మార్గంలోకి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. ఆ మార్గం ఏదంటే జీవ మార్గం. అది నిన్నెప్పుడు జీవింపజేసే మార్గం. అది దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశం ఎప్పటికీ కూడా నిన్ను జీవ మార్గం వైపే నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని ఉపదేశం ఎప్పుడూ కూడా, ప్రియ సంఘమా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని ఉపదేశం ఎప్పుడూ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే జీవ మార్గంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవమైన మార్గాల్లో మనం నడిపించదు, పాడైపోయే స్థలాల్లోకి మనం నడిపించదు, పతనమైపోయే స్థలానికి తీసుకుని వెళ్ళదు ఆ ఉపదేశం. నీ జీవితాన్ని పాడు చేయాలని దేవుడు అనుకోడు, నీ జీవితం నిర్జీవం అయిపోవాలనుకోడు దేవుడు, నీ కుటుంబం వినాశనం అయిపోవాలనుకోడు దేవుడు. దేవుడు నీకు ఎందుకు ఉపదేశాన్ని చేస్తాడంటే జీవ మార్గంలోనికి తీసుకొని వెళ్ళాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, దేవుడు నీకు అందించే ఉపదేశాన్ని నువ్వు కనుక గైకొనగలిగినట్లయితే నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే జీవ మార్గంలో నడుచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మనము అందరం కూడా ప్రయాస ఏంటంటే ఆ మార్గంలో పయనించాలని. హల్లెలూయా. సంఘమంతా కూడా ఏ మార్గంలోకి రావాలంటే జీవ మార్గంలోనికి రావాలి. హల్లెలూయా. ఆ మార్గంలో మనం ఉండాలి. ఆ జీవ మార్గంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ జీవ మార్గము, దేవుని యొక్క ఉపదేశం ఆ జీవ మార్గంలోనికి తీసుకుని వెళ్ళి నిత్య రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నేను పడిపోనియదో దేవుని యొక్క ఉపదేశం జీవ మార్గంలోంచి నేను ఎక్కడ బయటకు తీసుకురాదు. నీ త్రోవలను సరళం చేసుకునే తీసుకుని వెళ్తుంది, కానీ నీ త్రోవల్లో ఎటువంటి ఆటంకాలు ఉండడానికి ఇష్టపడదు.
దేవుని యొక్క ఉపదేశం నిన్ను జీవ మార్గం వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. నీకెప్పుడూ కూడా జీవ మార్గాన్నే చూపిస్తుంది దేవుని ఉపదేశం. హల్లెలూయా. కొన్ని రోజుల నుండి గతించిపోయే నిర్జీవమైన వాటిని చూపించదు. దేవుని ఉపదేశం ఎప్పుడూ కూడా కొన్ని క్షణాల ఉండి పాడైపోయే వాటిని చూపించదు. ఆ మార్గంలో నేను నడిపించడానికి ఇష్టపడదు. దేవుని ఉపదేశం ఎప్పుడూ కూడా జీవ మార్గం వైపే నేను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను యేసయ్య. హల్లెలూయా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్న దేవుడు. అందుకనే ఆ జీవ మార్గములో విశ్వాసులైన ఆత్మీయులైన ప్రతి సంఘాన్ని ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఉపదేశాన్ని నీకు నాకు మనకు అందిస్తాడు. ఆ మార్గంలోనికి మనం నడిపించడానికి మనకు ఉపదేశాన్ని, ఆ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశం అందుకే, దేవుని ఆజ్ఞలు మన కొరకు అందుకే. ఎందుకనంటే మనం పతనం అయిపోకూడదు, మనం పాడైపోకూడదు, నిర్జీవమైన వాటి వైపు మనం వెళ్ళకూడదు, నిర్జీవం అయిపోయిన ఆ యొక్క మార్గాల్లో మనం నిలవకూడదు. మనం ఎప్పుడు కూడా జీవ మార్గంలోనికి వెళ్ళాలనేదే దేవుని యొక్క తపన అయినది గనక ఆయన అనునిత్యము మనకు ఉపదేశం చేస్తాడు. హల్లెలూయా. ఆయన జీవ వాక్కును మనకు అందిస్తాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా వాక్యము ఎప్పుడు కూడా పరలోకాన్ని చూపిస్తుంది. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరచాలా. హల్లెలూయా. నిర్జీవమైన వాటిని వెతకొద్దంటున్నాడు కదా. అందుకని పౌలు భక్తుడు అంటున్నారు కదా, పైనున్న వాటినే మీరు వెతకండి, పైనున్న వాటి కొరకు ఆశపడండి, ఎందుకంటే అది జీవ మార్గమై ఉన్నది. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా యుగ యుగాలు నిలిచే శాశ్వతమైన రాజ్యం, అది దైవ రాజ్యం. అది ఆ మార్గంలో నీ దేవుడు నిన్ను నడిపించడానికి నీకు మంచి ఉపదేశాన్ని అందిస్తాడు. హల్లెలూయా. దైవజనులు నిలబెట్టుకొని, దైవజనులతో ఆత్మ అభిషేకముతో నింపి దేవాది దేవుడు నీకు మంచి ఉపదేశాన్ని అందించేది, ఆజ్ఞలు నీకు తెలియచేసేది. ఎందుకనంటే ఆ జీవ మార్గంలో నేను నడిపించాలని. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఉన్న స్థలంలో నిన్ను చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్న స్థలానికి మనం తీసుకుని వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఆయన మనకు ఉపదేశ క్రమాన్ని అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి నిత్యము నీకు ఉపదేశిస్తున్నాడు, ఆజ్ఞలు చెప్తున్నాడు. నువ్వు ఇలా నడవాలి, ఇలా నువ్వు నడిస్తే, మంచి మార్గంలో నువ్వు నడిస్తే నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని చేరుకుంటావు. పాపమొద్దు, లోకమొద్దు, లోకంలో ఉన్నవేవి వద్దు. ఇవేవి నిన్ను జీవ మార్గంలో తీసుకుని వెళ్ళవు. నిన్ను నిర్జీవమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాయి. నీ జీవితాన్ని పతనం చేసేస్తాయి, నీ బ్రతుకును పాడు చేసేస్తాయి, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాయి. అందుకని అటువైపు వెళ్ళొద్దు, ఆ మార్గాల వైపు వెళ్ళొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, కొంతమంది సొంత మార్గాలు ఎంచుకొని దేవుడు ఉపదేశాన్ని ఆలోకించకుండా ఈ రోజున సంఘంలోనికి వస్తూ కూడా, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తూ కూడా, మందిరంలోనికి వస్తూ కూడా దేవుడు అనుగ్రహించే ఉపదేశ క్రమాన్ని పాటించకుండా, దేవుడు అందించే ఉపదేశాన్ని మరి పాటించకుండా, గైకొనకుండా సొంత మార్గాలు ఎంచుకొని, సొంత నిర్ణయాలు తీసుకొని ఈ రోజున ఎంతో మంది జీవితాలు పతనమైపోతున్నాయి. సంఘానికి బయటికి వెళ్ళిపోయారు. ఈ రోజున సంఘానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఈ రోజున సొంత మార్గాలు ఎన్నుకొని ఈ రోజున జీవితం అంతా అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. ఈ రోజున బ్రతుకులు పాడైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఈ రోజున బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అనుగ్రహించిన ఆ జీవ మార్గంలోకి రాలేకపోతున్నారు. సొంత మార్గాలు ఎంచుకొని, సొంత ఆలోచన చేసుకొని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎంతో మంది ఈ రోజున జీవితాలను పాడు చేసుకుంటున్నారు. సంఘమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు కూడా నీ సొంత ఆలోచనలు చేసుకొని నీ జీవితాన్ని నడుపుకోవాలనుకుంటున్నావా? నీ సొంత మార్గాలను ఎంచుకుంటున్నావా? ఈ రోజున దైవికమైన మార్గంలో, జీవ మార్గంలో దేవుడు నీకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు ఆ ఉపదేశ క్రమాన్ని మరియు గైకొని జీవ మార్గంలోనికి రాకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకొని బిలాము నడిచినట్టు సొంత ఆలోచనలు చేసుకొని సొంత మార్గంలోనికి వెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావా? కయ్యూరం లాగా నీ సొంత ఆలోచనలు చేసుకొని ఈ రోజున సొంత మార్గాలు ఎంచుకొని ఈ రోజున నీ జీవితాన్ని నాశన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయావా?
అయినా కూడా ఒక అవకాశాన్ని ప్రభునికి ఇస్తున్నాడు ఈ రాత్రి. ఒక అవకాశాన్ని ప్రభునికి ఇస్తున్నాడు ఈ రాత్రి. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీ యొక్క సొంత మార్గాలు ఎంచుకొని ఇప్పటి వరకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. దేవుని ఉపదేశాన్ని అంగీకరించని వ్యక్తిగా ఉన్నావేమో. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించని వ్యక్తిగా ఉన్నావేమో. కానీ ఈ రోజు దేవుని మరొక అవకాశాన్ని ప్రభునికి ఇస్తున్నాడు. దేవుని వైపు నువ్వు తిరుగుతావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకు పిలుపునిస్తున్నాడు. ఆయన వైపు తిరగలుగుతావా? ఈ రాత్రైనా నీ బ్రతుకును మార్చుకుంటావా? నీ సొంత మార్గాలను విడిచిపెట్టి నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఇప్పటి వరకు నాశనం అయిపోయావు, పతనం అయిపోయావు, కుటుంబాన్ని పాడు చేసుకున్నావు, జీవితాన్ని నిర్జీవమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయావు. నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు అస్తవ్యస్తంగా మారిపోయింది నీ సొంత మార్గాలు ఎంచుకొని. కానీ ఈ రాత్రి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కయ్యనులాగా నీ బ్రతుకవ్వకూడదని, బిలాములాగా నీ బ్రతుకవ్వకూడదని దేవుడు మరొక ఉపదేశాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఒక పిలుపునిస్తున్నాడు. దేవుని స్వరానికి వినిపిస్తున్నాడు. దేవుని యొక్క సందేశాన్ని నీకు అందిస్తున్నాడు. దేవుని ఉపదేశాన్ని నీకు ఉపదేశిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, తిరిగి రాగలవా నా దగ్గరకు అంటున్నాడు. నా తట్టు నువ్వు తిరగగలవా అంటున్నాడు దేవాది దేవుడు. నా తట్టు నువ్వు తిరగగలిగితే నేను నీ తట్టు తిరుగుతాను, నిన్ను నేను జీవ మార్గంలో నేను నడిపిస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ చేయి పట్టి నేను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడంటే నీ పాదాలు తొట్టిల్లకుండా, నీ అడుగులు తడబడకుండా, నీ పాదాలు జారి పడకుండా ఆయన అంటున్నాడు, నీ చెయ్యి నాకు అందించు, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు చేయి వేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఆయన ఉపదేశ క్రమాన్ని నువ్వు పాటించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఈ రోజైనా, ఇప్పటి వరకు జీవితాన్ని పాటు చేసుకున్నావు, ఈ రోజు అయినా ఇప్పటి వరకు దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చు. ఇన్ని రోజులు దేవుడు అనేక సార్లు దైవజనం నిలబెట్టుకొని నీతో మాట్లాడుతున్న ఆ ఉపదేశ క్రమాన్ని పక్కకు పెట్టావు. నీ సొంత ఆలోచనలు చేసుకొని నడిచావు. నీ సొంత మార్గాలు ఎన్నుకున్నావు. నీ సొంత ఆలోచన ప్రకారం నీ కుటుంబాన్ని నడిపించుకున్నావు. నీ సొంత ఆలోచనల ప్రకారం నీకు వ్యాపారాలు నిర్ణయించుకున్నావు. నీ చేతి పని ప్రారంభించావు. అన్ని నీ సొంతగా చేసుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, నువ్వు నష్టపోయిన నీ జీవితాన్ని చూసి, పతనమైపోయిన నీ జీవితాన్ని చూసి, పాడైపోయిన నీ బ్రతుకును చూసి, నీ జీవమైపోయిన నీ స్థితిని చూసి దేవుడు ఈ రాత్రి మరలా మాట్లాడుతున్నాడు. నేను జీవ మార్గంలోకి నడిపించాలనుకుంటున్నాడు ప్రభువు. నేను దీనికి ఒక పిలుపునిస్తున్నాడు. నా తట్టు తిరుగునానా అంటున్నాడు ప్రభు. నా ఉపదేశాన్ని ఆలకించడానికి నువ్వు లే అంటున్నాడు ప్రభు. నా పిలుపుని అందుకుంటావా? నా ఉపదేశాన్ని అంగీకరిస్తావా? నా ఉపదేశాన్ని గైకొంటావా? అయితే నీ తట్టు నేను తిరుగుతాను, నిన్ను జీవ మార్గంలో నేను నడిపిస్తాను, నిత్య రాజ్యంలోనికి నేను తీసుకొని వెళ్తానని ప్రభు అంటున్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయన చక్కబరుస్తాడు. ఆయన మార్గంలోకి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో, ఆయన ఉపదేశ క్రమంలో నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని నడవడికను మలుచుకోవడానికి నువ్వు ఇష్టపడతావో, ఆయన సురక్షితమైన ప్రాంతానికి దేవుడు నేను తీసుకొని వెళ్తాడు. నీ గమ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. గమ్యానికి చేరకుండా ఆయన ఉండడు. ఆయన గమ్యానికి చేర్చే దేవుడు. నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు ఆయన. నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, అవును, గమ్యానికి తీసుకొని వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు ఆయన ఉపదేశ క్రమాన్ని తప్పిపోయారు. ఎన్నోసార్లు ఆయన మాటను, ఆయన ఉపదేశాన్ని ఆలకించకుండా త్రోవ తప్పిపోయారు. ఎన్నోసార్లు పతనమైపోయారు. ఎన్నో సార్లు వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. శత్రు చేతికి చిక్కి సురక్షితంగా బ్రతకవలసిన వారు, సురక్షితంగా జీవించవలసిన వారు, నెమ్మదిగా బ్రతకవలసిన వారు దేవుని యొక్క మాటలు వినకుండా, దేవుని ఉపదేశాన్ని అంగీకరించకుండా వారి సొంత మార్గాలు ఎన్నుకొని సొంత ఆలోచనలు చేసి వారి జీవితాన్ని పతన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. శత్రు చేతులకు చిక్కి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, అయినా దేవుడు విడిచిపెట్టలేదు వారిని. మరలా వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. మరలా వారికి ఉపదేశాన్ని అందిస్తూనే ఉన్నాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు అంటే వారిని వాగ్దాన దేశము చేర్చే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉపదేశం నీకు అందించబడుతున్నప్పుడే ఆయన చేతిలోకి రా. ఆయన ఉపదేశం అందించబడుతున్నప్పుడే నీ సొంత మార్గాలను పక్కకు పెట్టి దేవుని మార్గంలోనికి రా. నీ సొంత ఆలోచనలు పక్కకు పెట్టి నువ్వు సురక్షితంగా
నెమ్మదిగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు అనుగ్రహించే ఆ యొక్క జీవ మార్గమును పొందుకోవాలని ఆశపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందించే ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సొంత ఆలోచనలు మానేసే దేవుడు అనుగ్రహించి ఆ జీవ మార్గం వైపు నువ్వు రాగలిగితే ఆయన అంటున్నాడు, నీ చెయ్యి నేను పట్టుకుంటాను బిడ్డ, నేను నడిపిస్తాను బిడ్డ అని దేవుడు అంటున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలోకి నువ్వు రాగలుగుతావా? కొన్నిసార్లు దావీదు దేవుని ఉపదేశాన్ని ప్రక్కకు వెళ్ళిపోయాడు. దావీదు ఆయన ఉపదేశాన్ని మరిచిపోయాడు. ఆయన సొంత మార్గాన్ని ఎంచుకొని సొంత ఆలోచన చేసుకొని తన జీవితాన్ని పతనం చేసుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, తన జీవితం ఇక పాడైపోయే పరిస్థితికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం స్థితిలోనికి వెళ్ళిపోయాడు, వివేకాన్ని కోల్పోయాడు, ఒక అజ్ఞానిగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దేవుని ఉపదేశం ఎవరికైతే అందించబడదో, దేవుని యొక్క ఉపదేశం ఎవరైతే ఆలకించారో ఒక అజ్ఞానులాగా మారిపోతారో, వారి యొక్క కళ్ళు, వారి మనోనేత్రాలు మూయబడతాయి, వారు అజ్ఞాన దశలోనికి వెళ్ళిపోతారు. వారు ఏం చేస్తున్నారు అనేది వారికి గ్రహింపు ఉండదు, వారు ఎలా నడుస్తున్నారు అనేది ఒక గ్రహింపు ఉండదు, వారు నడిచే నడక వారికి యథార్థంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఒక రోజున అలాగే వెళ్ళిపోయి ఉన్నాడు. తన వివేకాన్ని కోల్పోయి ఉన్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని గుండెలో పెట్టుకున్న ఆయన అటువంటి మరి దావీదు ఆయన ఏం చేశాడంటే అజ్ఞాన దశలోనికి వెళ్ళిపోయాడు. దేవుని ఉపదేశాన్ని పక్కకు పెట్టాడు. దేవుని బిడ్డ చూడు, పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు. జిగట గల దొంగ ఊపిలోనికి వెళ్ళిపోయాడు. తను ఎలా నడుస్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలో దేవాది దేవుడు మరలా నాతాను ప్రవక్త ద్వారా ఒక ఉపదేశాన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఆ ఉపదేశాన్ని తనకు అందించినప్పుడు దావీదు ఆ ఉపదేశాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించి మరలా దేవుని తట్టు తిరిగాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు చేతిని దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అన్నాడు దావీదు, నా కాలు జారి పడినను కనుక అయ్యా ఇదిగో నాకు నీ చెయ్యి అందించి నన్ను ఎక్కడ నడిపించాడంటే ఆయన పాదాలంటే ఆయన అడుగులు తడబడిపోతున్న వేళ నువ్వు నన్ను నా పాదాలు బండ మీద స్థిరపరిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన దేవుడు మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు. మన సొంత మార్గంలో నడిచి మన జీవితాలను పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఉపదేశ క్రమాన్ని అందించేది, నీకు ఆజ్ఞలను అనుగ్రహించింది. ఎందుకంటే మంచి బాటలో నేను నడిపించాలని, జీవ మార్గంలో నేను నడిపించాలని, నేను సురక్షితంగా ఉంచాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు దేవుని మాటను ఒక నిర్లక్ష్యంగా చూస్తూ వచ్చేవేమో, మందిరానికే వస్తున్నావు కానీ దేవుని ఉపదేశాన్ని నీ హృదయంలోనికి అంగీకరించని వ్యక్తిగానే ఉన్నావేమో. ఇదిగో దేవుని రాకడ ఆసన్నం అవుతుంది. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. దేవుని యొక్క సువార్త ఈ భూమి మీద ముగించబడే దినాలు ఆసన్నం అవుతున్నాయి. ఈరోజు నీకు దేవుని ఉపదేశం అందించేటప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా భావిస్తున్నావు. దేవుడు నీకు ఉపదేశాన్ని అందిస్తున్నప్పుడు నువ్వు మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉంటున్నావు. దేవుని ఉపదేశాన్ని నీకు అందిస్తున్నప్పుడు నీ పనుల్లో నువ్వు నిమగ్నం అయిపోతున్నావు. దేవుని ఉపదేశాన్ని అందిస్తున్నప్పుడు నాకెందుకులే అనుకుంటున్నావు. కానీ దేవాది దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఈ యొక్క ఉపదేశాన్ని అందించే ఈ రోజులు ముగించబడుతున్నాయి. దైవజనమా, సంఘమా, నువ్వు మేల్కొలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చివరి సమయంలోనైనా నువ్వు మేల్కొని నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు పటిష్టపరుచుకోవడానికి ముందుకు లేవవలసిన వ్యక్తివై ఉన్నావు. ఒక నిర్జీవమైన వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీలేదు. నువ్వు దేవుని ఉపదేశం ద్వారా బ్రతకాలి. దేవుని ఉపదేశం ద్వారా నీ నడవడిక మార్చుకోవాలి. దేవుని ఉపదేశం ద్వారా నీ బ్రతుకు మార్చుకోవాలి. దేవుని ఉపదేశం ద్వారా నువ్వు నీతి మార్గంలో నువ్వు నడవాలి. దేవుని ఉపదేశం ద్వారా నువ్వు జీవ మార్గంలో నడవాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరి ఎవరైనా ఒకవేళ అజ్ఞానులుగా బ్రతుకుతున్నారేమో, ఇంకా దేవుని ఉపదేశాన్ని అంగీకరించని అజ్ఞానిగా మరి వివేకాన్ని కోల్పోయి ఇంకా పాపంలో బ్రతుకుతున్నావేమో, ఒక అజ్ఞానిగా జీవిస్తున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని ఉపదేశం ఎన్నిసార్లు అందించినా నాకు అది అక్కర్లేదులని పక్కకు వెళ్ళిపోయి నీ సొంత మార్గాలను ఎంచుకొని ఈ రోజున నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో నాన్న. ఒకవేళ పతనం అయిపోయిందేమో నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందేమో, నాకు తెలియకపోవచ్చు. దేవుడికి నీ ఆత్మీయ లోతు తెలుసు. నీ ఆత్మీయ లోతు ఆయన చూస్తున్నాడు. నీ హృదయ లోతు ఆయనకు తెలుసు. కనుక ఆయన మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నువ్వు నిర్జీవం అయిపోయిన స్థితిలో ఉన్నావో, జీవంలో ఉన్నావో నీ దేవునికి తెలుసు.
జీవ మార్గంలో నడుస్తున్నావో, నీ సొంత మార్గాన్ని ఎంచుకొని నువ్వు నడుస్తున్నావో నీ దేవునికి తెలుసు. నువ్వు ఏ రీతిగా పతనం అయిపోయావో, నీ కుటుంబాన్ని నీ సొంత మార్గంలో నడిచి దేవుని ఉపదేశాన్ని పక్కకు పెట్టి నువ్వు ఎంత నష్టపోయావో నీ దేవునికి తెలుసు గనక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ నడుక తడబడుతుందా? మంచి మార్గంలో నువ్వు లేవా? సొంత మార్గాలు ఎంచుకొని సొంతగా నడకలు ప్రారంభించావా? సొంత ఆలోచనలు చేస్తున్నావా? సొంత ఉద్దేశాలు కలిగి నీ జీవితాన్ని కయ్యేను వలె ఒక దుర్మార్గమైన జీవితంలోకి నడిపించుకుంటున్నావా? ఒక బిలాము వలె సొంత మార్గాలు ఎంచుకొని నీ జీవితాన్ని నాశన మార్గం వైపు నువ్వు నడిపించుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, పతనం అయిపోయిన నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఆత్మీకంగా నిర్జీవం అయిపోయిన నీ స్థితిని ఆయన చూస్తున్నాడు. పేరుకు జీవించుచున్నావనే కానీ నువ్వు మృతుడు అయిన సంగతి ఆయనకు తెలుసు కనుక నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఆత్మీయత లేదు. నువ్వు భక్తిగానే ఉన్నాను అనుకుంటున్నావు, ఆత్మీయుడిగానే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు నిర్జీవం అయిపోయి ఉన్నావని నీ దేవుడు నీకు తెలిసి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో ఎదుగుదల లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు, ఆత్మీయతలో ఎదుగుదల లేదు. ఎక్కడ వేసిన స్థితిలో అక్కడే ఉన్నావు. నీలో ఎదుగుదల కనపడట్ల ఆయన చూస్తున్నాడు. ఈ రాత్రి ఆయన చూస్తూ ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయ లోతులు చూసి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సంఘమా, నీ హృదయాన్ని ఎరిగి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆర్థికంగా డెవలప్ అయ్యేమేమో, కానీ ఆత్మీకంగా నీ స్థితి ఎక్కడ వేసిన స్థితి అలాగే ఉందని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బ్రతికించాలని, నీ స్థాయిని ఉన్నతంగా తీసుకొని వెళ్ళాలని, ఆయన గొప్ప రీతిగా నేను ఆశీర్వదించాలని నీకు ఉపదేశ క్రమాన్ని దేవుడు నీకు ఏర్పరిచి ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ రాత్రి ఆయన జీవ మార్గంలోకి నువ్వు రాగలుగుతావా? ఈ రోజున ఆయన నడిపించి ఆ మార్గంలోకి నువ్వు నడవగలుగుతావా? ఆయన చేతిలో నీ చెయ్యి అందించగలుగుతావా? ఆయన నిన్ను ఎక్కడ పడిపోకుండా నేను నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేయి నీ యొక్క బంధువో, నీ స్నేహితుడో, నీ తోబుట్టువో, నీ యొక్క ఎవరో నీ చేయి పట్టుకోవట్లేదు, కానీ సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నేను నడిపించే గొప్ప దేవుడు నీ చేయి పట్టుకోబోతున్నాడు. నీ చేయి పట్టుకోవడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన జీవ మార్గంలోకి రావడానికి, ఆయన ఉపదేశాన్ని ఆలకించి మీ మార్గాలు సరి చేసుకొని, మీ జీవితాన్ని సరి చేసుకొని, మీ నడవడికను సరి చేసుకొని, మీ పద్ధతులు సరి చేసుకొని, మీ క్రియలు సరి చేసుకొని దేవుని వైపు తిరగడానికి, దేవుని నడిపించే జీవ మార్గంలోకి రావడానికి ఈ రాత్రి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీ చేయి ఆయన పట్టుకోబోతున్నాడో, మీ యొక్క హస్తాన్ని ఆయన పట్టుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, బిడ్డ నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు దేవాది దేవుడు. ఆయన నిన్ను ఎక్కడి వరకు నడిపిస్తానంటే పరలోక రాజ్యం చేరే వరకు నిన్ను నడిపిస్తాడు. మనల్ని నడిపిస్తాడు. మనల్ని వదిలివేయని దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు. ఆయన ఈరోజు ఈ రాత్రి నీ చేయి పట్టుకోబోతున్నాడు. ఈ రాత్రి ఆయన తట్టు తిరుగుతావా? ఇప్పటి వరకు ఆయన ఉపదేశాన్ని గ్రహించలేని వ్యక్తిగా ఉన్నావేమో. ఆయన ఉపదేశం, ఆయన ఆజ్ఞలు నీకు ఎంత ఆశీర్వాదకరం, ఎంత మేలు తీసుకొస్తున్నాయో నువ్వు గ్రహించలేని, వివేకం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. కానీ ఈ రాత్రి అయినా గ్రహిస్తావా? గ్రహిస్తే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఉపదేశం మనకి ఏ రీతిగా మేలులు అనుగ్రహిస్తుందో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనల్ని సురక్షితంగా మనల్ని నడిపిస్తుంది, మన జీవితాలకు నెమ్మదిని అనుగ్రహిస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన, మన దేవాది దేవుడు జీవ మార్గంలో మన నడిపిస్తాడు. మనకి వివేకాన్ని ఆయన కలుగు చేస్తాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఆయన ఉపదేశ క్రమాన్ని నువ్వు పాటించడానికి, ఆయన ఉపదేశ క్రమాన్ని నువ్వు ఆయన యొక్క క్రమంలో జీవించడానికి, ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలను పాటించి నువ్వు జీవ మార్గంలో నడవడానికి నువ్వు నిశ్చయించుకున్నట్లయితే, దేవా నాయనా నీ మార్గంలోకి రావడానికి నేను నిశ్చయించుకున్నానయ్యా. ఇన్ని రోజులు ప్రభా నీ ఉపదేశాన్ని అయ్యా నేను గ్రహించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. నీ ఉపదేశం నాకు ఎన్ని మేలులు తీసుకొస్తుందో, ఏ రీతిగా ఆశీర్వాదంలోకి నడిపిస్తుందో నేను తెలుసుకోలేకపోయానయ్యా. గ్రహించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఒక అజ్ఞానిగా బ్రతికానయ్యా. మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కానీ అయ్యా నీ ఉపదేశాన్ని గ్రహించలేకపోయాను అయ్యా. దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాను, మేలులు అనుభవించలేకపోయానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా అని అడుగుతావా? ఈ రాత్రి దేవుని యొక్క ఉపదేశం మనం ఎందుకు వినాలి?
ఆ ఉపదేశం వల్ల, ఆ యొక్క ఆజ్ఞల వల్ల మన జీవితంలోకి ఎటువంటి మేలులు వస్తాయో, ఎటువంటి ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకుంటామో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ఇన్ని రోజులు దేవుని ఉపదేశాన్ని నువ్వు గ్రహించలేని వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో నెమ్మది ఎందుకు లేదంటే ఆయన ఉపదేశాన్ని నువ్వు గ్రహించలేకపోవడాన్ని బట్టి కదా. ఆయన ఎన్నో మాటలు నీకు బోధిస్తూ వచ్చాడు, ఎన్నో రీతిగా నేను ఉన్నానని చెప్పాడు నీకు. దేవాది దేవుడు నీకు సమస్తాన్ని నేను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాను అన్నాడు ప్రభు. నీ కష్టాల్లో నేను తోడుగా ఉంటానన్నాడు ప్రభు. నీ కన్నీటి పరిస్థితుల్లో నేను అండగా ఉంటానన్నాడు ప్రభు. నేను చెప్పిన రీతిగా నువ్వు నడువు అన్నాడు ప్రభు. నేను చెప్పే మంచి మార్గంలో నువ్వు నడువు అన్నాడు ప్రభు. కానీ దేవుని యొక్క మార్గాన్ని నువ్వు విడిచిపెట్టావేమో కదా. నీ సొంత మార్గాన్ని ఎంచుకొని ఈరోజు నష్టపోయి ఉన్నావేమో, సర్వాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఈరోజు నా నీ కుటుంబం లాస్ అయిపోయిందేమో, అన్ని పరిస్థితులు అస్తవ్యస్తమైపోయి ఉన్నావేమో. ఒక యవనస్తుడిగా, ఒక యవన బిడ్డగా ఉండి కూడా ఒకవేళ ఈ వాక్యాన్ని వింటుంటే, ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, క్రమమైన రీతిగా నీ సేవకులకు బోధిస్తున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోని వ్యక్తిగా, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ రోజున జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా ఉన్నావేమో. యవన బిడ్డ, యవన సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న ఒక యవనస్తుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ బ్రతుకు పాడైపోయింది ఈ రోజున? ఎందుకు నీ జీవితం ఈరోజు పాడైపోయింది? ఎందుకు ఈ రోజున స్నేహితుల మాట విని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, సొంత ఆలోచనలు చేసుకుని, ఎవరో మాట విని స్నేహితుల మార్గంలోకి వెళ్ళిపోయి ఈరోజు జీవితాన్ని పాడు చేసుకున్నావు. డ్రగ్స్కు బానిస అయిపోయావు, పాపానికి బానిస అయిపోయావు. ఈ రోజున ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయి ఉన్నావు. ఈరోజు నీ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఆ మార్గం, నువ్వు ఎంచుకున్న మార్గం ఏ రీతిగా నీ నాశనానికి నడిపిస్తుందో నువ్వు తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నావేమో. ఈరోజు నీ జీవితం ఎంత పతన స్థితికి వెళ్ళిపోయిందో గ్రహించలేని వ్యక్తిగా ఉన్నావేమో. యవన బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. యవన సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. దేవుడు ఈరోజు దేవుని మార్గాల వైపు తిరుగునానా. ఆయన మార్గం జీవ మార్గం. అది ఆయన నిన్ను జీవ మార్గంలో నడిపిస్తాడు. నిన్నెప్పుడు నాశనంలోకి నడిపించాడు ఆయన చెప్పే ప్రతి ఉపదేశాన్ని ఆలకించునానా. ఆయన ఉపదేశం చేసేది నీ మేలు కోసమే. ఆయన ఉపదేశం అనుగ్రహించేది నీ యొక్క మేలు కోసమే. నువ్వు సొంత మార్గాలు వెనుకొని, మనుషుల ఆలోచన చేసి, మనుషుల ఆలోచనలో మనుషుల ఉపదేశాలు విని, స్నేహితుల మాటలు విని నువ్వెక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటావోనని, ఎక్కడ మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారోనని నిత్యము దేవాది దేవుడు తన ఉపదేశాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో ఆయన మాట్లాడుతున్నాడు. జీవ మార్గంలో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. నువ్వు సురక్షితంగా బ్రతకాలనేదే దేవుని యొక్క ఆశ ఉన్నది. నువ్వు నెమ్మదిగా జీవించాలనేదే దేవుని యొక్క ఆశ ఉన్నది. అందుకే నీకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తాడు. మేలైన మార్గం ఏదో నీకు ఉపదేశిస్తాడు. నువ్వు ఏ మార్గంలో నడిస్తే నీకు మేలు జరుగుతుంది నీకు ఉపదేశిస్తాడు. నువ్వు ఏ మార్గంలోకి వెళితే గమ్యాన్ని చేరుతావు నీకు ఉపదేశిస్తాడు. నువ్వు ఏ మార్గంలో ఉంటే నువ్వు క్షేమకరంగా నడవగలుగుతావు నీకు ఉపదేశాన్ని ఇస్తాడు. నువ్వు ఏ మార్గంలో ఉంటే నీ జీవితం స్థిరంగా ఉండగలుగుతావు. ఏ మార్గంలో ఉంటే నువ్వు వెళితే నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతావు ఆయనకు తెలుసు కనుక ఆయన నిత్యం నీకు ఉపదేశిస్తాడు. కానీ ఆ ఉపదేశం నీకు ఎక్కసంగా మారేదేమో. ఆ ఉపదేశం ఒకవేళ నిన్ను గాయపరిచేదిగా ఉందేమో. ఆ ఉపదేశం ఒక్కొక్కసారి నీ బాధపరుస్తుందేమో. ఆ ఉపదేశం నీకు నచ్చట్లేదేమో. అవును, మంచి మార్గాన్ని బోధిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నీ హృదయానికి బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు నీకు మంచి ఉపదేశం చేస్తున్నప్పుడు యవన పిల్లలకు అదెంతో బరువుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఉపదేశం వినకుండా జీవితాన్ని ఎంతో మంది పాడు చేసుకొని నాశనం అయిపోయారు. దేవుడు అనుగ్రహించే ఉపదేశం కూడా నీ మేలు కొరకేనా.
నిన్ను క్షేమమైన రీతిగా నడిపించాలని నీతో మాట్లాడతాడు నాన్న. సురక్షితంగా నిన్ను బ్రతికించాలనే దేవుని ఉద్దేశమై ఉన్నది. నువ్వు నెమ్మదిగా బ్రతకాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దైవజనులు నిలబెట్టుకుని అభిషేకంతో నింపి ప్రతిరోజు ప్రతి వారం నీకు ఉపదేశం చేసేది ఎందుకంటే నేను సన్మార్గంలో నడిపించాలనే, నీ జీవితం మేలుకరంగా ఉండాలనే, నీ బ్రతుకు గమ్యానికి చేరాలనే, నీ బ్రతుకు జీవ మార్గంలో నడవాలనే, నువ్వు ఉన్నతమైన రాజ్యం చేరాలనే నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కానీ నీకు బాధగా అనిపిస్తుంది కదా ఆ ఉపదేశం. ఆ ఉపదేశం ఒక్కొక్కసారి నీకు వినసొంపుగా అనిపించట్లేదు కదా. ఆ ఉపదేశం ఒక్కొక్కసారి నేను బాధపరుస్తుంది కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అనుకుంటున్నావా? ఎందుకు నా దేవుడు ఈ క్రమాన్ని ఏర్పరుస్తున్నాడు అనుకుంటున్నావా? ఎందుకు నా దైవ సేవకులు ఈ క్రమాన్ని ఏర్పరుస్తున్నారు అనుకుంటున్నావా? అది నీ మేలు కొరకే నాన్న, నీ మేలు కొరకే. నువ్వు మంచి మార్గంలో నడవాలని, జీవ మార్గంలో నువ్వు నడవాలని, నువ్వు సురక్షితంగా బ్రతకాలని, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని దేవుడు నీకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తాడా. అందుకనే సొలొమోను గ్రంథకర్త అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను మర్చిపోవద్దు, వాటిని గైకొను, అవి నీకు మేలు చేస్తాయి, నిన్ను ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తాయి, నువ్వు సురక్షితంగా బ్రతకగలుగుతావు. ఆ మాటలు నీకు వివేకాన్ని కలుగు చేస్తాయి నాన్న. నువ్వు నష్టపోవు నాన్న, నీ జీవితం లాస్ అవ్వదు నాన్న, నీ కుటుంబం పాడవదు నాన్న, నీ వ్యాపారంలో లాస్ అవ్వదు నాన్న. దేవుడు అందుకే నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ నీకు బాధగా అనిపిస్తుంది కదా, నువ్వు సరైన రీతిలో మాటలు వినలేని వ్యక్తిగా ఉన్నావు కదా, ఇది నా కోసం కాదులే అనుకుంటున్నావు కదా, నిర్లక్ష్యంగా కూర్చుని ఉన్నావు కదా దేవుని మాట వినకుండా మందిరంలో. ఈరోజు దేవాది దేవుడు నీ కోసమే ఈ యొక్క ఉపదేశ క్రమాన్ని ఏర్పరిస్తే మందిరానికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావు కదా, వినకపోతే ఏమవుతుంది అనుకుంటున్నావు కదా. అవును, దేవుని ఉపదేశాన్ని వినని వ్యక్తులు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వ్యక్తులు, దేవుని ఆజ్ఞలను పాటించని ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు మధ్యలోనే రాలిపోయినాయి. నీ జీవితం అలా కాకూడదనే దేవుడు ఈ రాత్రి మరొకసారి నీ హెచ్చరిస్తున్నాడు. నాన్న బిడ్డ, నీ బ్రతుకును సరి చేసుకో. దేవుడు ఏ ఆజ్ఞలు అయితే నీకు ఇచ్చాడో ఆజ్ఞలను పాటించు. ఏ ఉపదేశ క్రమాన్ని నీతో రోజు మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని హృదయంలోనికి అంగీకరించు, గైకొరుగు. భయంకరమైన ఆపదలు రాబోతున్నాయి, భయంకరమైన దుర్దినాలు మనం బ్రతుకుతున్నాం. భయంకరమైన శోధకుడు తిరుగుతున్నాడు విజృంభించి, శత్రువు ఎవరు మృంగాలని తిరుగుతున్నాడు. నాన్న, ఈ భయంకరమైన దినాల్లో నువ్వు సురక్షితంగా బ్రతకాలనుకుంటున్నావా? ఈ భయంకరమైన దినాల్లో నెమ్మదిగా బ్రతకాలని ఆశ ఉందా నీకు? అయితే దేవుని ఉపదేశాన్ని ఆలకించు, దేవుడి ఆజ్ఞలు, దేవునికి అనుగ్రహించిన ఆజ్ఞలను గైకోను. నువ్వు సురక్షితంగా బ్రతుకుతావు, నువ్వు నెమ్మదిగా జీవిస్తావు. ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు, ఏ శోధకుడు నిన్నేమీ చేయలేడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఆయన తట్టు తిరగలుగుతావా? ఇన్ని రోజులు ఆయన మాట నువ్వు అంగీకరించిన వ్యక్తిగా ఉన్నావు, ఆయన ఉపదేశాన్ని ఆలకించట్లేదు. ఈ రోజున సొంత మార్గాన్ని ఎంచుకొని వెళ్ళిపోయి ఉన్నావు. నీ జీవితం అందుకే అస్తవ్యస్తంగా మారిపోయింది. అందుకని నీ కుటుంబం ఈ రోజు నెమ్మది లేకుండా అయిపోయింది. అందుకనే నీ బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజున సాతాను చేతులు చిక్కిపోయి ఉన్నావు. ఇదిగో బిలాములాగా, అదిగో కయ్యనులాగా సొంత ఆలోచనలు చేసుకుని వెళ్ళిపోయావు కదా.
దైవజనులో పెట్టుకొని దేవుడు రోజు మాట్లాడుతున్నా ఆ ఉపదేశం నీకు ఇంపుగా అనిపించలేదు కదా? దేవుడు మాట్లాడే మార్గంలోకి నువ్వు రావాలని ఆశ నీకు కలగలేదు కదా? నీ సొంత మార్గం ఎంచుకొని ఎందుకు నాన్న వెళ్ళిపోయావు బయటికి? సొంత మార్గాన్ని ఎంచుకొని ఎందుకు వెళ్ళిపోయావు? ఆ తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా, ఆ చిన్న కుమారుడు కూడా అంతే. తండ్రి పెట్టే రూల్స్ ఆయనకు నచ్చట్లా, తండ్రి అందించే ఉపదేశం ఆయనకు నచ్చట్లా. ఆ ఉపదేశ క్రమం ఆయనకి కష్టంగా అనిపించింది, అందుకని ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు. సొంత మార్గం ఎంచుకున్నాడు, సొంత మార్గం ఆలోచించుకున్నాడు, సొంతగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు, సొంతగా జీవించాలనుకున్నాడు. కానీ తన జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోద్ది అనుకోలేదు. తండ్రి యొక్క మార్గాల్లో తండ్రి ఉపదేశం వినకుండా తన సొంత ఆలోచన చేసుకుని వెళితే తన బ్రతుకు అస్తవ్యస్తంగా మారిపోద్ది అనుకోలేదు, తన బ్రతుకు పాడైపోద్ది అనుకోలేదు, తన జీవితం నాశనం అయిపోద్దని అనుకోలేదు. తండ్రి ఉపదేశం ప్రక్కకు పెట్టేశాడు. అందుకనే తన సొంత మార్గాన్ని ఎంచుకొని ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోవడాన్ని బట్టి తన జీవితం చిందరవందరైపోయింది, తన పరిస్థితి పాడైపోయింది, తన బ్రతుకు పాడైపోయింది. ఆస్తిపరుడు ఏమి లేని వాడిగా దరిద్రుడిగా మారిపోయాడు. అతను ఆ స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. యవన బిడ్డ, యవన సహోదరి, ఈ రాత్రి నీ జీవితం కూడా ఎలా పాడైపోయిందేమో, ఈరోజు నీ బ్రతుకు కూడా ఎలా పాడైపోయిందేమో. తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుడు అనుగ్రహించే మాటలు వినకుండా ఈరోజు జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఉపదేశం, తండ్రి ఉపదేశం నీకు ఎక్కసం అయిపోయిందేమో. ఈరోజు బ్రతుకు పాడైపోయిందని ఏడుస్తున్నావేమో, నా కుటుంబం పాడైపోయిందని ఏడుస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, సొంత మార్గాలు ఎంచుకొని ఈరోజు జీవితంలో లాస్ అయిపోయి ఉన్నావేమో. ఈరోజు నీ బ్రతుకంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆత్మీకంగా పతనమైపోయావు, ఆర్థికంగా పతనమైపోయావు, అన్ని విషయాల్లో పతనమైపోయిన స్థితిలో నీకు వెళ్ళిపోయి ఉన్నావు. అయినా ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక రాత్రి నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు ఆయన తట్టు తిరుగుతావా? ఆ కుమారుడు, చిన్న కుమారుడు మరలా తండ్రి తట్టు తిరిగాడు. ఆయన, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నువ్వు చెప్పిన మాట నేను వినలేదయ్యా. తండ్రి నీ ఉపదేశాన్ని అంగీకరించలేదయ్యా, నీ ఉపదేశాన్ని ఆలకించకుండా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నా బ్రతుకంతా పాడైపోయింది, నా జీవితం అంతా పాడైపోయింది. తండ్రి అయ్యా నన్ను క్షమించు, నీ తట్టు నేను వస్తున్నానని ఆ తండ్రి ఇంటి వైపు ఆ కుమారుడు తిరగగానే ఆ తండ్రి కుమారుడు వైపు తిరిగాడు. నాన్న పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ చిన్న కుమారుడు తన కౌగిల్లో బంధించాడు. నాన్న ముద్దులు పెట్టుకున్నాడు. నాన్న పాడైపోయిన జీవితాన్ని సొంత మార్గంలో ఎంచుకొని పాడైపోయిన ఆ బిడ్డ జీవితాన్ని దేవా ఆ తండ్రి మరలా శుద్ధి చేస్తున్నాడు. నాన్న ఆ తండ్రి తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, త్రోసివేయలేదు, తన కౌగిల్లో బంధించాడు. నా కుమారుడా అంటున్నాడు గాని నువ్వెవరు అనట్లేదు. ఈ రాత్రి కూడా అంతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న నీ సొంత మార్గాలు ఎంచుకొని దేవుని ఉపదేశం ఆలోచించకుండా, దేవుని జీవ మార్గంలో నిలవకుండా నీ సొంత మార్గాలు ఎంచుకొని పాడైపోయి ఉన్నావేమో. కానీ రాత్రి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని తట్టు తిరుగుతున్నావా? అయితే ఈ రాత్రి నీ తట్టు తిరుగుతున్నాడు దేవాది దేవుడు. ఎందుకో తెలుసా? తన కౌగిల్లో నిన్ను బంధించాలని, తన ఇంటిలో నిన్ను చేర్చుకోవాలని, ఆయనకున్న ప్రతీది నీకు ఇవ్వాలని, ఆయన సింహాసనానికి ఇవ్వాలని, ఆయన ఉన్న చోటికి నిన్ను తీసుకుని వెళ్ళాలని
దేవుడు ఆశిస్తూ ఈ రోజున నీతో మాట్లాడున్నాడు. నీ కొరకు, నీ మేలు కొరకు ఆయన ఉపదేశం చేసేది, నీకు కీడు కొరకు కాదు ఆయన మాట్లాడేది. నాన్న, ఈ రాత్రి ఆయన ఉపదేశాన్ని ఆలకించి, దేవా నీ తట్టు నేను తిరుగుతున్నానయ్యా, ఇక నుంచి నువ్వు ఏది మాట్లాడితే నీ మాట నేను వింటానయ్యా, నీకు దూరంగా నేను వెళ్ళిపోనయ్యా, నా సొంత మార్గాలను ఎంచుకోనయ్యా, నా సొంత మార్గాల వైపు నేను వెళ్ళిపోనయ్యా, నన్ను క్షమించు, నీ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తున్నానయ్యా, నీ మాట నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నానయ్యా. దావీదు తిరిగినట్లు నీ తట్టు నేను తిరుగుతున్నానయ్యా, ఆ చిన్న కుమారుడు నీ తట్టు తిరిగినట్లు నీ తట్టు తిరుగుతున్నానయ్యా. నన్ను చేర్చుకో ప్రభువా నీ ఇంట్లోనికి అయ్యా, నీ మార్గంలోకి నడిపించయ్యా, నా చెయ్యి నువ్వు పట్టుకోయ్యా, నా చెయ్యి నీకు అందిస్తున్నానయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ రాజ్యంలో చేరే వరకు నన్ను వదిలేయొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నీ ఉపదేశం నేను వింటాను, నువ్వు ఏ మార్గం బోధిస్తే ఆ మార్గంలో నేను నడుస్తాను, ఇంకెప్పుడు సొంత ఆలోచనలు చేయనయ్యా అని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటావా? ఈ రాత్రి క్షమించమని కోరు. దేవుని ఉపదేశాలు ఇప్పటి వరకు ఎంతో కష్టంగా భావించో, ఎంతో నిర్లక్ష్యం చేస్తూ వచ్చో, కానీ దేవుని ఉపదేశాలు ఎందుకోసం అంటే, దేవుని ఆజ్ఞలు ఎందుకోసం అంటే, నువ్వు నేను సురక్షితంగా బ్రతకడం కోసమే, నువ్వు నేను జ్ఞానం పొందుకుని, వివేకాన్ని పొందుకొని మనము దేవుని మార్గంలో నడవడం కోసమే. దేవుని యొక్క ఉపదేశాలు మన కోసం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన జీవ మార్గంలో మనం నడపడం కోసమే. అందుకే ఆయన ఉపదేశాన్ని ఆలకిస్తావా? ఇంకెప్పుడు మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటావా? దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడని ఆశతో వస్తావా? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని ఉపదేశం ఉండడానికి పరుగులు పెట్టుకుని రాగలుగుతావా? ఈ రాత్రి ఒక నిర్ణయంలోనికి రా, దేవుని తట్టు త్రిప్పబడు. ఈ రాత్రి ఆయనకు సరెండర్ అయిపో, ఆయనకు నువ్వు అప్పగించుకో. నీ ఆలోచనలు ప్రక్కకు పెట్టే, నీ మార్గాలు ప్రక్కకు పెట్టే, నీ సొంత ఆలోచనలు ప్రక్కకు పెట్టే. నీ జీవితం గురించి ఆలోచించిస్తున్నావు, దేవుని మార్గంలో ఉండకుండా, దేవుని చెప్పిన ఆలోచనలో ఉండకుండా నీ సొంత ఆలోచనలు చేస్తున్నావు. నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబం గురించి నువ్వు సొంత ఆలోచనలు చేస్తున్నావు, సొంత మార్గాల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నావు. ఇదిగో దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. బయటకు వచ్చే దేవుని మార్గంలోకి నేను అప్పగించుకో, దేవుని మార్గాలకు నువ్వు అప్పగించుకో. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, ఆయన మార్గాలకు నువ్వు అప్పగించుకో. సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని మార్గాలకు నిన్ను అప్పగించుకో. అప్పుడు నువ్వు నెమ్మదిగా బ్రతకగలుగుతావు. ఈ రాత్రి ఆయనకు అప్పగించుకుంటావా? ఎంతమంది ఈ రోజున తీర్మానం చేసుకున్నారో మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, ఈ రాత్రి మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. అయ్యా నాయనా, నీ పిల్లలమైన మేము ప్రభువా, అయ్యా నీ ఉపదేశం వినాలని, నీ ఉపదేశం వింటే మా జీవితంలో ఏ మేలు జరుగుతుందో, ఎటువంటి ఆశీర్వాదం మేము పొందుకుంటామో ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నావయ్యా. దేవానికే స్తుతులయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఎన్నో మార్లు నీ ఉపదేశాన్ని మేము ప్రక్కకు పెట్టి నాయనా, అయ్యా నీ మార్గంలోంచి బయటికి వెళ్ళిపోయినామేమో తండ్రి. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించయ్యా. మా సొంత ఆలోచన చేసుకుని, సొంత మార్గాలు ఎంచుకొని నీ ఆజ్ఞలు ప్రక్కలు పెట్టారు ప్రభువా. అయ్యా నాయనా తండ్రి, నష్టపోయి ఉన్నామేమో అయ్యా, నాయన జీవితం లాస్ అయిపోయి ఉన్నామేమో తండ్రి. క్షమించయ్యా, మన్నించు ప్రభువా. అవునయ్యా, ప్రతి విషయంలో నీ ఉపదేశాన్ని మేము పాటించకుండా ఉన్నామేమో, క్షమించయ్యా. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలో ప్రభువా, అయ్యా నాయనా నీ ఉపదేశం వెనుక నిర్జీవమైపోయిన స్థితిలో ఉంటావు అయ్యా. నీ మార్గాలు తప్పిపోయి సొంత మార్గాలు ఎంచుకొని అయ్యా, ఆత్మీకంగా పడిపోయిన స్థితిలో, నిర్జీవమైపోయిన స్థితిలో, పతనమైపోయిన స్థితిలో, యవ్వన పిల్లలు కూడా పతనమైపోయిన స్థితిలో, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో, అన్ని రకాల పతనమైపోయిన స్థితిలో ఎంతమంది ఉన్నారో అయ్యా, వారందరితో ఈ రాత్రి నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. ఈ రాత్రి ప్రభా అయ్యా నాయన, నీ వాక్య సందేశాన్ని విని ఎంతమంది నీ వైపు త్రిప్పబడ్డారో, వారి జీవితాన్ని నీ వైపు మలుచుకోవడానికి ఎంతమంది ఇష్టపడ్డారో అయ్యా, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ ఉపదేశమే నేను వింటానయ్యా. అయ్యా నాయన, నన్ను నీ మార్గంలో నడిపించు. నీ రాజ్యము చేరే వరకు నా చేయి విడిచిపెట్టొద్దయ్యా, నన్ను నువ్వే నడిపించు ప్రభువా. నా అడుగులు తడబడకుండా, నా త్రోవలు వంకర మార్గంలోనికి వెళ్ళకుండా నీ జీవ మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని ఎంతమంది ఈరోజు ప్రభు
అయ్యా నీ వైపు త్రిప్పబడ్డారో ప్రభా, వారిని రాత్రి మీరు దర్శించమని అడుగుతున్నానయ్యా. వారిని మీ రాత్రి తాకమని అడుగుతున్నానయ్యా. వారి కుటుంబాల్లోకి నీ సన్నిధి వెళ్ళను గాక, నీ ప్రెజెన్స్ వారి జీవితాల్లోనికి వెళ్ళను గాక. అయ్యా దావీదు నైనా తప్పిపోయి సొంత మార్గం ఎంచుకొని సొంత ఆలోచన చేసి అయ్యా మరలా తను నీ వైపు ఎప్పుడైతే త్రిప్పబడ్డాడో, నీ ఉపదేశం విని ఏ రీతిగా నీ వైపు త్రిప్పబడినప్పుడు దావీదును ఆశీర్వదించిన నీ హస్తములు అయ్యా నీ బిడ్డల వైపు కూడా చాపబడును గాక. ఎంతమంది అయితే ఈ రాత్రి నీ ఉపదేశం వింటామని, నీ మార్గంలో నీ చేతితో నడుస్తామని, అయ్యా నీ జీవ మార్గంలో మమ్మల్ని నడిపించమని ఎంతమంది అన్నారో వారిని నీ హస్తములు దీవించును గాక. వారి జీవితాల్లోకి నీ ఆశీర్వాదం వెళ్ళను గాక, నీ దీవెన వెళ్ళను గాక, నీ క్షేమ స్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడను గాక. అయ్యా నీ నెమ్మది ప్రతి కుటుంబానికి అనుగ్రహించబడను గాక, నీ వివేకము ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడను గాక. జీవ మార్గంలో నడిచి నీ ఉన్నతమైన స్థానంలోకి ఆయన నిత్య రాజ్యంలోనికి వచ్చే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడను గాక. అటువంటి దీవెనతో మమ్మల్ని నింపు నాయనా. నువ్వు అనుగ్రహించే ప్రతి ఉపదేశము ఆలకించి మా నడవడికను సరి చేసుకొని నీ జీవ మార్గంలో నడిచి నీ ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను. సొంత మార్గంలో నడిచి అయ్యా తప్పిపోయిన కుమారుడు వలె ఎంతమంది జీవితాన్ని పాడు చేసుకున్నారో, పతనం చేసుకున్నారో, కుటుంబాలు పాడైపోయినాయో ఈ రాత్రి వారందరినీ దర్శించయ్యా. తప్పిపోయిన కుమారుడు వల్ల నీ తట్టు తిప్పబడ్డారు కదయ్యా, కనికరించి వారిని గృహంలోనికి నీ కుటుంబానికి చేర్చుకో ప్రభువా. వారి స్థితిగతులన్నీ చక్కపరచబడను గాక. వారి జీవితం పాడైపోయిన వారి బ్రతుకు కట్టబడను గాక. పాడైపోయిన కుటుంబ పరిస్థితి చక్కపరచబడను గాక. అయ్యా లాస్ అయిపోయిన వారి యొక్క వ్యాపారాలు సమృద్ధితో నింపబడను గాక. ఆర్థిక పరిస్థితులు చక్కపరచబడను గాక. అయ్యా విశ్వాసంలో ఎదుగుతూ, ఆత్మలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ నాయన ఉన్నతమైన స్థితిలో అయ్యా నీ కృప పొందుకొని నీ రాజ్యంలోకి మేమందరం ప్రవేశించే కృప దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయాన్ని స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దేవుని మార్గంలో జీవ మార్గంలో నడిపి దేవుని రాజ్యంలోనికి మనల్ని చేర్చునుగాక. ఆమేన్.